ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. నాకు డెమో 1 అయితే బాగా నచ్చింది. డెమో 2 నాకు నచ్చలేదు, అందుకే దాని గురించి చేయట్లేదు. లేదు బ్రదర్, మేము అందులో ఫోటోలు మార్చుకుంటామంటారా? మీ ఫొటోస్ని ప్రీసెట్ ఇస్తాను ఆల్ మెటీరియల్తో కలిపి. మన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ డెమో 2 అని ఉంటుంది, గుర్తుంచుకోండి, డెమో 2 అని ఉంటుంది, దాన్ని చేసుకోండి. మిగతా ఫైల్స్ అన్నీ వేరే ఉంటాయి, మీకు అక్కడ ఉంటుంది రండి డెమో 1 డెమో 2 అని. ఒక్కసారి పర్టికులర్గా చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూపించినట్లు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో 1 ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం. మీకు డిస్క్రిప్షన్లో డెమోకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకేనా? ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. మీరు 2 ప్రీసెట్ యాడ్ చేసుకున్నారు డెమో 1లో, 3D లిరిక్స్, ఫోటో ప్రీసెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D లిరిక్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, ఇది ఓకే. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళి ఈ టాప్లో ఉంటుంది, దీన్ని నొక్కి పట్టి కిందకి లాగండి. ఇప్పుడు నేను లాగుతున్నాను చూడండి, సారీ బ్యాక్ వచ్చింది. ఈ చివరికి వెళ్ళి ఈ పర్టికులర్గా ఈ వీడియోని లాస్ట్కి తీసుకొస్తాను, లిరిక్స్ పైకి తీసుకొస్తాను. ఇక్కడ ఓకే, ఈ పాయింట్లో పెట్టాను. సో ఇది పెట్టేసి ఇదే వీడియోని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియోని ఎఫెక్ట్స్లో, యాడ్ ఎఫెక్ట్స్లో ఇక్కడ సెర్చ్లో గ్యూషన్ బ్లర్ అని సెర్చ్ చేయండి, ఇది వస్తుంది. ఓకే, కొంచెం బ్లర్ లెవెల్ మీకు కావాల్సినంత పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా. సో మీకు ఎంత నచ్చిందో అంత యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇది ఓకే. ఇది క్లిక్ చేసి వాల్యూమ్ అనే బటన్లో వాల్యూమ్ రిమూవ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఫోటో ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ చేశారు కదా, ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కాపీ 8 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఈ 3D లిరిక్స్ ప్రీసెట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఫస్ట్లో ఇక్కడ ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పేస్ట్ 8 లేయర్స్ అని ఉంటుంది, ఇది ట్యాప్ చేయండి. ఈ లేయర్స్ ఇక్కడికి పేస్ట్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఫోటోని రీప్లేస్మెంట్ చేయాలి. దానికోసం ఫోటోని టచ్ చేస్తే కలర్ ఫిల్ అని వస్తుంది, ఇక్కడ ఫోటో పైన టచ్ చేయండి, నెంబర్ పైన. సో మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ మొత్తం చూపిస్తుంది. మీరు కట్ చేసుకున్న ఫొటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు రెడ్ కలర్ ఫోటో తీసుకున్న, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇట్లా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్లో ఫోటో మీద టచ్ చేసి అన్ని ఫొటోస్ని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఉంది, ప్లస్ క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, కలర్ ఫిల్ క్లిక్ చేశాను, ఫోటో పైన క్లిక్ చేశాను, మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా మీరు ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని కూడా మీ ఫొటోస్తో పైన ప్లస్ పైన క్లిక్ చేసి రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం రీప్లేస్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఆర్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్నే క్లిక్ చేసి కొంచెం 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి మిడిల్లోకి. ఇట్లా జూమ్ చేసి వాల్యూమ్ రిమూవ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్స్ అదే టచ్ చేసి యాడ్ ఎఫెక్ట్స్, క్రోమాకి, స్టాండర్డ్ సెట్టింగ్స్, కీ కలర్లో బ్లాక్ కలర్ పెట్టండి. అంతే. బ్యాక్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర మీకు చూపిస్తాను. ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, దీని ఎండింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టి ఈ నేచర్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న కట్ చేసా. ఓకే, మళ్ళీ టాప్లోకి వెళ్ళి ఈ పార్టికల్స్ వీడియో టచ్ చేసి కట్ చేసా. ఇవి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు కెమెరా సింబల్ దగ్గర క్లిక్ చేసి కెమెరా ఆన్ చేయండి. సో ప్లే చేయండి. అయిపోయిందండి చేయటం, సింపులే ఇది. నేను సింపుల్గా చేశాను. సో ఇది డెమో 1, సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా మీకు. సో ఇలా అయింది కదా, కింద ఉన్న ఇది బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో, యాడ్ ఎఫెక్ట్స్లో ఇక్కడ TILES అని టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ TILES అని టచ్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ తీసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చారు కదా, ఇప్పుడు ప్లే చేస్తే మీరు స్టార్టింగ్లో చూసిన యానిమేషన్తో ఇలానే వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఏం చేసే పని లేదు, ఇందులో ఆటోమేటిక్గా వస్తుంది. ఇదే క్లిక్ చేశాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చాను, సైజ్ సింబల్ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాను బాగా కనపడటానికి. ఇప్పుడు ప్లే చేస్తాను. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లో చెప్పేది, ఇంక చేయడం అయిపోయింది. ఇంకా సింపుల్ ఇంతే. ఫోటోలు రీప్లేస్మెంట్ చేసుకున్నారు, సాంగ్స్ మొత్తం వస్తాయి. ఒకవేళ మీరు ఫోటో రీప్లేస్ చేసిన తర్వాత ఫోటో ఇక్కడ మీకు పోయింది అనుకోండి, సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లో ఫిట్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఫిల్లో రాకపోతే ఫిట్ చేయండి, ఫోటో మారిపోతుంది. అంతేనండి, సింపుల్. ఇది మీకు 3Dలో ఎలక్ట్ మోషన్లో చేసిన వాళ్ళకి అర్థమైంది, కానీ నార్మల్ వాళ్ళకి అర్థం కాదు. ఫోటోని కావాలంటే మీరు అటు ఇటు కూడా జరుపుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇట్లా క్లిక్ చేసి ఇట్లా జరుపుకోవచ్చు, ఓపిక ఉంటే మీ దగ్గర. ఇంకా యానిమేషన్స్ పెట్టుకోవడానికి ఇంకా అవసరం లేదు, జస్ట్ మీరు దీన్ని సేవ్ చేసుకుంటే సరిపోద్ది. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి టాప్లో క్లిక్ చేస్తాను, సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ ఎక్స్పోర్ట్ కొట్టండి. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.